నిన్న పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ కోసం అయితే ఆమోదం పొందడానికి వెళ్ళింది. అక్కడ ప్రవేశపెట్టారు. దాదాపు 14 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత 288 ఓట్లు అనుకూలంగా పడితే 232 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. ఈ 232 ఓట్లు ఎవరివి అంటే మీకు తెలిసిందే, కాంగ్రెస్ కి చెందినటువంటి 99 మంది ఎంపీలు. ఇది కాకుండా సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి 37 మంది ఎంపీలు. వీళ్లతో పాటు టీఎంసీ కంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు 29 మంది. అంటే పశ్చిమ బెంగాల్ ఉంది కదా, మమతా బేగం గారికి సంబంధించినటువంటి పార్టీ, ఆమెకి సంబంధించినటువంటి ఎంపీలు 29 మంది. వీరితో పాటు డిఎంకే అంటే తెలుసు కదా, తమిళనాడు స్టాలిన్ యొక్క పార్టీ, డిఎంకేకి చెందినటువంటి 22 మంది ఎంపీలు. వీరితో పాటు ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి శివసేనకి చెందినటువంటి 9 మంది ఎంపీలు. మహారాష్ట్రలో ఉంది కదా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, ఆయన పార్టీకి చెందినటువంటి 9 మంది ఎంపీలు. దీంతో పాటు నేషనల్ కాంగ్రెస్, కశ్మీర్లో ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ కి చెందినటువంటి 8 మంది ఎంపీలు. వీళ్ళందరితో పాటు ఇక్కడ మన వైసీపీకి చెందినటువంటి 4 ఎంపీలు కూడా ఈ యొక్క బిల్లుకి వ్యతిరేకంగానే ఓట్లేశారు. చట్ట సవరణకి జరగడానికి వీలు లేకుండా చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి 4 ఎంపీల్లో ఈ వైసీపీకి చెందినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. అలాగే ఎంఐఎంకి చెందినటువంటి ఒక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, దీంతో పాటు లోక్ జనశక్తి దీనికి సంబంధించినటువంటి 5 ఎంపీలు, అలాగే బీహార్లో లాల్ ప్రసాద్ యాదవ్ కి చెందినటువంటి ఆర్జేడీకి చెందినటువంటి 4 ఎంపీలు. వీళ్ళందరూ కలిసి ఈ యొక్క చట్ట సవరణ జరగకుండా నిన్న పార్లమెంట్ లో వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి వారు. వీళ్ళందరూ కలిసి 232 మంది ఉన్నారు. వీరు కాకుండా మరికొంతమంది దాదాపు ఒక్కొక్క వాళ్ళు వీళ్ళు కలిసి ఇండిపెండెంట్ లో ఒక ఇద్దరు కలిసి వీళ్ళందరూ కలిసి అయితే ఈ చట్ట సవరణకి అయితే వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది. అయితే చివరికి వీళ్ళ వ్యతిరేక ఓట్లు అనేది పనికి రాకుండా పోయాయి. ఎందుకంటే 288 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి 232 మంది కంటే అనుకూలంగా వేసినటువంటి వారు 56 మంది ఎక్కువ అయ్యారు. కాబట్టి వీళ్ళు హీనపక్షంగా ఉండిపోవడం జరిగింది. చట్ట సవరణకైతే బిల్లు ఆమోదం పొందింది. ఈ రోజు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 119, బీజేపీకి 126 ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఆమోదం పొందుతుంది.